మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 20th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. కెన్యాలో డిజిలాకర్ పైలట్ ప్రాజెక్ట్. కెన్యా కంట్రీలో డిజిలాకర్ను పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేయడం కోసము ఇండియా కెన్యా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఇండియా AI ఇంపాక్ట్ సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ డిజిలాకర్ ఏంటి, డిజిలాకర్ అనే ప్రాజెక్ట్ ఏంటి. మనకి డిజిటల్ ఇండియా గుర్తు రావాలి. మనకి ఏదైనా ఒక డిజిటల్ గవర్నెన్స్ గురించి టాపిక్స్ చదివేటప్పుడు మనకి ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది డిజిటల్ ఇండియా పథకం. డిజిటల్ ఇండియా స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 జూలై 1న ప్రారంభించారు. 2015లో జూలై 1న. దీని ముఖ్య ఉద్దేశం గవర్నెన్స్ని డిజిటల్గా అభివృద్ధి చేయాలి, గవర్నెన్స్లో డిజిటల్ సర్వీసెస్ను ప్రారంభించాలి అని చెప్పేసి. సో మరి ఇక్కడ ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా అదే రోజున డిజిలాకర్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. మనకి ఇక్కడ పేరులోనే లాకర్ ఉంది. లాకర్ అంటే ఏంటి? మనకి జనరల్గా ఫిజికల్ లాకర్. మనం ఏదైనా ఒక లాకర్లో మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మనకు సంబంధించిన గూడ్స్, ఆర్టికల్స్, వస్తువులు అవన్నీ భద్రంగా దాచిపెట్టుకుంటాం. మరి సో ఈ డిజిలాకర్ ప్రాజెక్ట్ ఏంటి అసలు? డిజిలాకర్ ప్రాజెక్ట్ అంటే మనకి పేపర్ అవసరం లేకుండా ఫిజికల్గా కాకోకుండా మనం అన్నీ కూడా మన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా లైక్ మన సర్టిఫికేట్స్ అటువంటి అన్నీ కూడా ఈ డిజిటల్ లాకర్లో స్టోర్ చేసుకోవచ్చు, భద్రపరచుకోవచ్చు. సో తద్వారా ఈ గవర్నెన్స్ సేవలు అభివృద్ధి చెందుతాయి. సో మరి ఇండియాలో ఈ డిజిలాకర్లో ఆల్రెడీ 500 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. 500 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్స్ ఇందులో రిజిస్టర్ అయ్యారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కెన్యాలో మేము పైలట్ ప్రాజెక్ట్ ప్రయోగాత్మక దశలో భాగంగా అమలు చేస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి న్యూఢిల్లీలో. సో ఇక కెన్యా విషయానికి వస్తే కెన్యా క్యాపిటల్ నైరోబీ. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా యూకే ఆఫ్ షోర్ విండ్ టాస్క్ ఫోర్స్. ఇండియా యూకే గవర్నమెంట్స్ ఆఫ్ షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ని సెటప్ చేస్తున్నట్టు, ఏర్పాటు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో అనౌన్స్ చేశాయి. మరి ఇక్కడ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇది ఒక టాస్క్ ఫోర్స్ అంటే ఒక టీం అని చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీని అభివృద్ధి పరచాలి. ఇండియాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీని అభివృద్ధి చేయాలి. మరి ఇక్కడ ఆఫ్ షోర్ అంటే ఏంటి? మనకి విండ్ ఎనర్జీ అంటేనే గుర్తు రావాల్సిండేది మనకున్న వ్యాస్ట్ కోస్ట్ లైన్, మనకున్న తీర ప్రాంతము. మరి తీర ప్రాంతంలో ఈ విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేసి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. 2 రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ, ఆన్ షోర్ విండ్ ఎనర్జీ. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ అంటే ఈ యొక్క తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతంలో విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ ఓషియన్ వాటర్స్లో విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేసి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే అది ఆఫ్ షోర్. ఆన్ షోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతం ఉంది. ఇక్కడ విండ్ పొటెన్షియల్, గాలి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేసి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే అది ఆన్ షోర్ అంటారు. సో ఇప్పుడు ఈ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇండియా యూకే విజన్ 2035 ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు. ఇండియా యూకే విజన్ 2035లో భాగంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హారిజన్ 2047 అంటే మనకి ఇండియా ఫ్రాన్స్ సంబంధాలు గుర్తు రావాలి. హారిజన్ 2047 రోడ్ మ్యాప్ అంటే ఇండియా ఫ్రాన్స్ పార్ట్నర్షిప్. ఇండియా యూకే విజన్ 2035 అంటే ఇండియా యూకే, రైట్.
మరి ఇది ఎక్కడ జరిగింది ఈ ఒప్పందము అంటే మనకి న్యూఢిల్లీలో జరిగిన 4th ఇండియా యూకే ఎనర్జీ డైలాగ్ 4వ ఇండియా యూకే ఎనర్జీ సదస్సులో ఈ యొక్క ఒప్పందం కుదిరింది. మరి ఇందులో భాగంగా మొదట గుజరాత్ తమిళనాడు తీర ప్రాంతాల్లో ఈ విండ్ టర్బైన్స్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. సో ఇక యూకే ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే కీర్ స్టార్మర్, యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా నేపాల్ రిలేషన్స్. ఇండియా నేపాల్ పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై ఇండియా నేపాల్ సైన్. పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై ఇండియా నేపాల్ సంతకం చేశాయి. నేపాల్ ఇండియా మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఇక్కడ మరి ఏంటి అసలు ఈ ఒప్పందం ఏంటి? అసలు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ అంటే నేరపరమైన విషయాలలో పరస్పర చట్ట సహకారం. మనకి నేపాల్లో అయినా ఇండియాలో అయినా జనరల్గా క్రిమినల్ కేసెస్ ఎక్కువగా జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన క్రిమినల్స్ నేపాల్కి వెళ్ళి అక్కడ స్థిరపడిన, నేపాల్కి సంబంధించిన వ్యక్తులు ఇండియాకి వచ్చేమైనా క్రైమ్స్ చేసినా వాళ్ళకి శిక్ష పడాలి అంటే ఒక ఒప్పందం అవసరం అని చెప్పేసి అగ్రిమెంట్ కుదిరింది. మరి అగ్రిమెంట్లో భాగంగా ఈ క్రిమినల్ కేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సమాచారాన్ని పరస్పరం బోత్ కంట్రీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఇరు దేశాలు కూడా మార్పిడి చేసుకుంటాయి సమాచారాన్ని. మరి ఈ ఒప్పందంలో భాగంగా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కూడా కవర్ అవుతాయి. అంటే ఎవరైతే మనీ లాండరింగ్ నేరాలలో పాలు పంచుకొని ఉంటారో, అంటే ఈ బ్లాక్ మనీ, ఈ నల్లధనం కేసుల్లో ఇరుక్కుని ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పరస్పరం సమాచార మార్పిడి జరుగుతుంది. టెర్రరిజం యాక్టివిటీస్, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఇరు దేశాలు కూడా. ఇది లాస్ట్ ఇయరే ఈ అగ్రిమెంట్కి నేపాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పుడు అఫీషియల్గా అధికారికంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇక నేపాల్ ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే ప్రస్తుతం సుశీలా కర్కీ, నేపాల్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సుశీలా కర్కీ, నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సుశీలా కర్కీ గారు ఉన్నారు. ఇక నేపాల్ క్యాపిటల్ వచ్చేసి కఠ్మండు. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవాళ చాలా ఉన్నాయి. మాల్దీవులకు తొలి హై స్పీడ్ ఫెర్రీని అందించిన భారతదేశం. మాల్దీవ్స్ కంట్రీకి హై స్పీడ్ ఫెర్రీని అందించిన ఇండియా. మాల్దీవ్స్ అంటేనే గుర్తురావాల్సింది ఇది ఒక ఐలాండ్ కంట్రీ, ఇదంతా ద్వీప దేశాలు, ఇక్కడ ఎక్కువగా ద్వీపాలు ఉంటాయి. మరి ఈ మాల్దీవ్స్కి హై స్పీడ్ ఫెర్రీని భారతదేశం అందించింది. అక్కడ హై స్పీడ్ ఫెర్రీ అంటే ఏంటి? ఇది ఒక రకమైన మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ వెజల్ అని చెప్పవచ్చు. అంటే ఒక రకమైన లాంచర్స్, ఒక రకమైన నౌకలు అని చెప్పవచ్చు. మరి మాల్దీవ్స్లో టూరిజంని ఇంప్రూవ్ చేయాలి అంటే ప్యాసింజర్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయాలి, మోసుకొని పోవాలి. దానికోసం మాల్దీవ్స్ కంట్రీ రాజీ ట్రాన్స్పోర్ట్ లింక్ అనే ఒక ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తూ ఉంది. రాజీ ట్రాన్స్పోర్ట్ లింక్. ఈ రాజీ ట్రాన్స్పోర్ట్ లింక్లో భాగంగా ప్యాసింజర్స్ని, కార్గోని, అవసరమైన సరుకుని మోసుకొని పోవడానికి ఇటువంటి ఫెర్రీ సర్వీసులు అవసరమని చెప్పేసి భారతదేశము అందించింది. ఓవరాల్గా ఇటువంటి ఫెర్రీలు భారతదేశం 12 అందిస్తూ ఉంది మాల్దీవ్స్కి. మొదటిది ఇప్పుడు అందించడం జరిగింది. సో మరి ఇక మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే. నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం హైదరాబాద్. ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతా ఉంది. మరి ఏ ప్రాజెక్టులో భాగంగా అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోతా ఉంది. వరల్డ్స్ టాలెస్ట్ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్. తెలంగాణ గవర్నమెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట మూసీ రివర్ని ప్రక్షాళన చేస్తూ ఉంది. మూసీ రివర్ని రెజ్యువనేట్ చేస్తూ ఉంది. మూసీ రివర్ ప్రక్షాళన కొనసాగిస్తూ ఉంది. మరి గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని లంగర్ హౌస్ సమీపంలో ఉన్న బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహాన్ని బిల్డ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇలా గాంధీ గారు నడుస్తున్నట్టుగా, అంటే స్టాండింగ్ పోస్చర్, నడుస్తున్నట్టుగా ఉండే భంగిమలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించబోతా ఉన్నారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ పీస్గా పిలవబోతా ఉన్నారు. స్టాచ్యూ ఆఫ్ పీస్ అంటే శాంతి విగ్రహం అన్నట్టుగా. ఇక మరి ఎందుకు బాపు ఘాట్ వద్దే నిర్మిస్తూ ఉన్నారు అంటే, బాపు ఘాట్కి దగ్గరలో మూసీ నది మరియు ఈసా అనే మూసీ నది మరియు ఈసా అనే రివరు అక్కడ మీట్ అవుతాయి, అక్కడ కలుస్తాయి. సో బాపు ఘాట్కి దగ్గరలో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ అండ్ ఈసా రివర్స్ ఉంది. అంటే మూసీ నది, ఈసా నది కలిసే చోటు. సో అందుకు అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. సుమారుగా 300 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించబోతా ఉన్నారు, 300 feet హైట్. సో గుర్తుపెట్టుకోండి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వనేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డిజిటల్ పద్ధతిలో బలోపేతం చేసేందుకు ఐఐసితో ఏపీ ఒప్పందం. డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ని డిజిటల్ మోడ్లో స్ట్రెంగ్తెన్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐఐసితో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ డొక్కా సీతమ్మ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఈమెని ఆంధ్రుల అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు. ఆంధ్రుల అన్నపూర్ణ లేదా అపర అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు. దీనికి కారణము ఈమె సుమారుగా తన జీవితకాలంలో 40 ఏళ్ల పాటు 40 ఇయర్స్ పాటు పేదలకి అలానే దారి గుండా పోయే ట్రావెలర్స్ ప్రయాణికులకి టూరిస్టులకి పర్యాటకులకి ఉచితంగా భోజనాలు చేసేది అప్పట్లో. ఆమె రాజమండ్రి జిల్లాలో జన్మించింది ఈమె ఆంధ్రప్రదేశ్. సో అంతటి మహనీయురాలు ఈమె. సో ఈమె పేరునే మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. సో మరి ఇప్పుడు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని బలోపేతం చేయాలి, ఇందులో కరప్షను ఫ్రాడ్ జరగకుండా ఉండాలి అని చెప్పేసి డిజిటల్ పద్ధతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి పారదర్శకతను తీసుకురావాలని చెప్పేసి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. మరి అగ్రిమెంట్ ఎవరితో కుదుర్చుకున్నారంటే అమెరికాకు చెందిన చికాగో యూనివర్సిటీ ట్రస్ట్ కింద ఉండే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ అనే సంస్థతో ఈ ఒప్పందం కుదుర్చుకునింది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3.23 మిలియన్ స్టూడెంట్స్ 3.23 మిలియన్ల స్టూడెంట్స్ లబ్ధి పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ మానవ్ విజన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న న్యూఢిల్లీలో జరుగుతూ ఉన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఏఐని డెవలప్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా వినియోగించడం కోసం మానవ్ అనే విజన్ని రిలీజ్ చేశారు. నైతిక సమ్మిళిత ఏఐ కోసం మానవ్ విజన్ను ఆవిష్కరించిన మోడీ. సో మరి ఇక్కడ ఏంటి అసలు ఇది? మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎథికల్గా ఉపయోగించాలి, నైతికంగా ఉపయోగించాలి, బాధ్యతాయుతంగా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. మరి ఈ మానవ్ అనే దానికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటి? MANAV అంటే ఎం అంటే నైతికత విలువల వ్యవస్థ, ఇంగ్లీష్లో చెప్పాలంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్. ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన. ఎన్ అంటే జాతీయ సార్వభౌమత్వం, నేషనల్ సావరెనిటీ. ఏ అంటే అందుబాటు, సమ్మిళితం, యాక్సెసిబుల్ అండ్ ఇన్క్లూజివ్. వి అంటే చెల్లుబాటు, చట్టబద్ధత, వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్. అంటే ఏంటి? ఏఐని యూజ్ చేసేటప్పుడు మోరల్ వాల్యూస్ ఫాలో అవ్వాలి, పారదర్శకత ఉండాలి, జాతీయ సార్వభౌమత్వానికి ఎటువంటి దెబ్బ కలగకూడదు, అందరికీ ఏఐ అందుబాటులో ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి ఏఐ అనేది మానవ్ విజన్. ఇది గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2027. ప్రజెంట్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2027ని జెనీవాలో నిర్వహిస్తూ ఉన్నట్టు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. స్విట్జర్లాండ్ క్యాపిటల్ అయిన జెనీవాలో అనౌన్స్ చేస్తూ ఉన్నట్టు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. మరి ఆయన పేరు వచ్చేసి స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ గై పర్మెలిన్. మరి స్విట్జర్లాండ్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఇది మెంబర్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, మనకి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మరి ఎఫ్టాలో 4 కంట్రీలు ఉంటాయి. నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లీచెనిస్తాన్. నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లీచెనిస్తాన్ 4 దేశాలు ఉంటాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము నిర్వహిస్తాము అని చెప్పేసి స్విట్జర్లాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక 2028లో ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో నిర్వహించే ఛాన్స్ ఉంది. దానికోసం యుఏఈ బిడ్డింగ్ కూడా వేసింది. సో మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ యుఏఈ 2028లో ఈ సమ్మిట్ని నిర్వహించే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2027 ఎక్కడ జరగబోతోందంటే జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని నిర్మించనున్న L&T మరియు ఎన్విడియా సంస్థ. భారతదేశపు మొట్టమొదటి గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని నిర్మించనున్న L&T మరియు ఎన్విడియా సంస్థ. ఇండియాస్ ఫస్ట్ గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని L&T మరియు ఎన్విడియా కంపెనీ జాయింట్గా బిల్డ్ చేయబోతూ ఉన్నాయి. ఇక్కడ L&T అంటే ఇంజనీరింగ్ కంపెనీ, లార్సన్ అండ్ టౌబ్రో. ఎన్విడియా అమెరికా కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటి 5 ట్రిలియన్ కంపెనీ ఏది అంటే ఎన్విడియా. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే
ఫస్ట్ టైం 5 ట్రిలియన్ల వాల్యూని సాధించిన కంపెనీ ఎన్విడియా. మరి ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ కంపెనీ ఎన్విడియాతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా గిగావాట్ల స్థాయిలో ఒక ఏఐ ఫ్యాక్టరీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీని నిర్మించబోతా ఉన్నారు. మరి దీన్ని ఇండియా ఏఐ మిషన్ కింద నిర్మించబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఏఐ మిషన్ కింద. మరి ఇండియా ఏఐ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ అంటే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ. మరి ఇక్కడ ఏఐ ఫ్యాక్టరీ అంటే ఏమొస్తుంది? ఏఐ ఫ్యాక్టరీలో ఈ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అవసరమైన కంప్యూటింగ్ వసతులు, అలానే హై డెన్సిటీ జీపీయూ క్లస్టర్స్. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్ జీపీటీ, భారత్ జెన్ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని నిర్మించాలి అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ తప్పకుండా అవసరము. అలానే ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. మిగతా ఏఐ సర్వీసెస్ కూడా ఇందులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ ఫ్యాక్టరీ. భారతదేశం అతిపెద్ద ఏఐ ఫ్యాక్టరీని ఎవరిని నిర్మించబోతున్నారంటే ఎల్ఎన్టీ మరియు ఎన్విడియా సంస్థ. నెక్స్ట్ వన్, ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎనర్జీ మిషన్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ని లాంచ్ చేసింది. ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ని ఎవరు లాంచ్ చేశారు? అంతర్జాతీయ సౌర కూటమి. మరి ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తూ ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ పునరుత్పాదక శక్తి వనరులు, ఈ రంగాలలో ఏఐని ఉపయోగించాలి. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో ఏఐని ఉపయోగించినట్లయితే మనకి ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది, లైక్ శక్తి అనేది ఆదా అవుతుంది. అంతే కదా. ఇప్పుడు స్మార్ట్ గ్రిడ్స్లలో ఏఐ టెక్నాలజీని వాడినట్లయితే మనము ఎంత ఎలక్ట్రిసిటీని ఖర్చు చేస్తూ ఉన్నాము అటువంటి ఐడియా మనకు అంచనా వస్తుంది. సో ఎనర్జీ సేవ్ అవుతుంది, కాస్ట్స్ అనేవి తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి. ఎనర్జీ ఆదా అయినప్పుడు ఖర్చులు తగ్గుతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ యొక్క సామర్థ్యం కూడా స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏఐని ఉపయోగించాలని చెప్పేసి మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరి సహకారంతో లాంచ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, అలానే రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో ఐఎస్ఏ లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో COP21 సదస్సు జరిగింది. ఫ్రాన్స్లోని ప్యారిస్లో COP21 సదస్సులో దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వాళ్ళు ఇండియా, ఫ్రాన్స్. దీని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానా. ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్ వన్, ముంబై క్లైమేట్ వీక్ 2026. ముంబై క్లైమేట్ వీక్ 2026 నిన్నటితో ముగిసింది. ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకు. మరి ఇక్కడ ముంబై క్లైమేట్ వీక్ అంటే ఏంటి? క్లైమేట్, మన వాతావరణాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఈ క్లైమేట్ పట్ల అందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి, చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. క్లైమేట్ చేంజ్ని పరిష్కరించడం కోసం పరిష్కారాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి తొలిసారిగా ఈ క్లైమేట్ వీక్ గ్లోబల్ సౌత్లో జరిగింది. గ్లోబల్ సౌత్ అంటే మనం తెలుసుకున్నాం కదా ఇటీవలే. గ్లోబల్ సౌత్ అంటే మనకి సౌత్ అమెరికన్ కంట్రీసు, ఆఫ్రికన్ కంట్రీసు, ఈ ఓషియానియా అంటే ఇండియన్ ఓషియన్లో ఉన్న దేశాలు, ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీలు వస్తాయి. ఈ గ్లోబల్ సౌత్కి ఇండియా లీడర్గా వ్యవహరిస్తూ ఉంది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? డెవలపింగ్ కంట్రీస్, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు. మరి తొలిసారిగా ఈ గ్లోబల్ సౌత్లో ఈ క్లైమేట్ వీక్ జరిగింది. ఎక్కడంటే మహారాష్ట్ర, ముంబై. మరి దీని ముఖ్య ఉద్దేశం ఈ క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్స్ని డెవలప్ చేయాలి. మరి దీన్ని ఎవరు నిర్వహించారు అంటే ప్రాజెక్ట్ ముంబై, మహారాష్ట్ర గవర్నమెంటు, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో దీన్ని నిర్వహించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్. అలానే ఈ ప్రోగ్రాంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన 30 సిటీలు, మహారాష్ట్రకు చెందిన 30 సిటీసు బీట్ ద హీట్ అనే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాయి. ఇక్కడ బీట్ ద హీట్ అంటే ఏంటి? బీట్ ద హీట్ అంటే పేర్లోనే ఉంది. హీట్ని మనము తగ్గించాలి, హీట్ని ఓడించాలి, అంటే వేడిని తగ్గించాలి. మరి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం 2024లో చాలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో మరి ఇప్పుడు ఈ బీట్ ద హీట్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలా. ముంబై క్లైమేట్ వీక్ 2026 సందర్భంగా 30 మహారాష్ట్ర నగరాలు ఈ కార్యక్రమంలో జరిగాయి. ఈ బీట్ ద హీట్ అనే ప్రోగ్రామ్ని
లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిన కాప్ 30వ సదస్సులో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సదస్సులో దీన్ని ప్రకటించారు, అనౌన్స్ చేశారు. ఇది యుఎన్ఈపి ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క చొరవ, ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. మరి దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే కూల్ కోయలీషన్ అనే సంస్థ. కోయలీషన్ అంటే కూటమి. మరి కూల్ కోయలీషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏసీల నుంచి వచ్చే ఈ యొక్క కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా రెఫ్రిజరెంట్స్ వాడతారు కదా ఏసీలలో, వాటి నుంచి వచ్చే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీట్ ద హీట్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ COP 30 సదస్సులో ప్రకటించారు. ఇది యుఎన్ఈపి ప్రోగ్రామ్. ఇప్పుడు ఇందులో 30 మహారాష్ట్ర నగరాలు జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ వన్, రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా టైడల్ వరదలు. కేరళ గవర్నమెంట్ టైడల్ ఫ్లడ్స్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా అనౌన్స్ చేసింది. కేరళ గవర్నమెంట్ టైడల్ వరదల్ని రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఇలా భారతదేశంలో టైడల్ వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ. కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డిక్లేర్ టైడల్ ఫ్లడ్డింగ్స్ యాజ్ అ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్. మరి ఇక్కడ ఏంటి టైడల్ వరదలు అంటే? అలల ద్వారా వచ్చే వరదలు. సముద్రాల్లోనికి అలల ద్వారా ముంపుకు గురవుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాలు. సో దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ డ్యామేజ్కి గురైన వాళ్ళని ఆదుకోవడం కోసము, ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ టైడల్ వరదల్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించారు. మరి ఏంటి అసలు దీనివల్ల ఏం లాభము అంటే, జనరల్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 విపత్తు నిర్వహణ చట్టము 2005, ఈ చట్టంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంటుంది. అయితే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కొన్ని విపత్తులు వచ్చినప్పుడు, ముఖ్యంగా సైక్లోన్స్, ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తారు. కానీ కొన్ని వాటిని కవర్ చేయదు ఇది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. బట్ ఇప్పుడు దీన్ని ఇందులో చేర్చడం ద్వారా, స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా అనౌన్స్ చేయడం ద్వారా, ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కొన్ని నిధులు ఆ బాధితులకి, విక్టిమ్స్కి అందుతాయి అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏ సెక్షన్ కింద ఉందంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో సెక్షన్ 48 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 48 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ కింద ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్, ఎర్త్ షాట్ ప్రైజ్ 2026. ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది ఇది ఒక ఎన్విరాన్మెంటల్ అవార్డు, పర్యావరణ అవార్డు. మరి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ యొక్క అవార్డుల ప్రధానోత్సవాన్ని, ఈ యొక్క అవార్డు సెరమనీని తొలిసారిగా ఇండియాలో నిర్వహించబోతా ఉన్నారు. ఫస్ట్ టైం ఇండియాలో దీన్ని ఆర్గనైజ్ చేయబోతా ఉన్నారు. ఎక్కడ అంటే ముంబైలో. ముంబై ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఎర్త్ షాట్ ప్రైజ్ అవార్డ్స్ ఇన్ నవంబర్ 2026. ఎప్పుడు? నవంబర్లో. మరి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు ఇది ఏర్పాటైందంటే, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటన్కు చెందిన ప్రిన్స్ విలియం 2020లో ఏర్పాటు చేశారు. ఎవరైతే పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తారో వాళ్ళకి వివిధ రంగాలలో ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డ్స్ని 5 కేటగిరీస్లో ఇస్తారు. 5 కేటగిరీల్లో 15 సొల్యూషన్స్, 15 ఇన్నోవేటివ్ సొల్యూషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 5 కేటగిరీలు వచ్చేసి, ఒకటి ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్, అంటే ఎవరైతే ప్రకృతిని కాపాడుతూ దాన్ని పునరుద్ధరణ కోసం కృషి చేస్తారో అదొక కేటగిరీ. క్లీన్ అవర్ ఎయిర్, ఎవరైతే గాలి కాలుష్యం కాకుండా కాపాడుతారో అదొక కేటగిరీ. రివైవ్ అవర్ ఓషియన్స్, అంటే మన సముద్రాలని మళ్ళీ మనము కాపాడుకోవాలి, అంటే సముద్రాలని రక్షించుకోవాలి అనే ఒక కేటగిరీ. బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ అంటే ఏంటి? ఈ చెత్త లేని ప్రపంచాన్ని మనము సృష్టించాలి, అంటే ప్లాస్టిక్ పొల్యూషను, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవన్నీ కూడా మనం లేకుండా చేయగలగాలి. ఫిక్స్ అవర్ క్లైమేట్, 5వ కేటగిరీ వచ్చేసి మన యొక్క వాతావరణాన్ని మనము సరిచెయ్యాలి. ఈ 5 కేటగిరీలు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మరి ఎర్త్ షాట్ ప్రైజ్ 2025 విన్నర్స్ ఎవరు ఒకసారి తెలుసుకోవాలండి. చెప్పలేం, ఇది జనరల్గా ఇది బ్రిటన్ కంట్రీ ఇచ్చే అవార్డు అయినప్పటికీ కూడా మనం ఒకసారి తెలుసుకుంటే మేలు. ఈ అవార్డ్స్ని వ్యక్తులకి ఇస్తారు, ఇండివిజువల్స్కి ఇస్తారు, ఆర్గనైజేషన్స్, సంస్థలు లైక్ ఎన్జిఓలు అటువంటి వాటికి ఇవ్వడం జరుగుతుంది. మరి 2025 ఎర్త్ షాట్ ప్రైజ్ లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అంటే
రీస్టోర్ నేచర్ కేటగిరీలో ప్రకృతి పునరుద్ధరణ విభాగంలో బ్రెజిల్కు చెందిన రీగ్రీన్ అనే సంస్థకు వచ్చింది. గాలిని కాపాడే కేటగిరీలో క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరీలో కొలంబియాకు చెందిన బొగోటా సిటీకి వచ్చింది, ఆ సిటీకి వచ్చింది. సముద్రాల పునరుద్ధరణ రివైవ్ అవర్ ఓషన్స్ కేటగిరీలో హైసీస్ ట్రీటీ, హైసీస్ అనే ఒక ఒప్పందం, సముద్రాల పరిరక్షణ కోసం ఒక ఒప్పందం ఉంది, ఆ ఒప్పందానికి అవార్డు వచ్చింది. వేస్ట్ ఫ్రీ వరల్డ్ కేటగిరీలో చెత్త లేని ప్రపంచం కేటగిరీలో చెత్తరహిత ప్రపంచ కేటగిరీలో నైజీరియాకు చెందిన లాగోస్ ఫ్యాషన్ వీక్, లాగోస్ ఫ్యాషన్ సదస్సుకు అవార్డు వచ్చింది. ఇక మన యొక్క వాతావరణాన్ని సరిచేసే కేటగిరీలో ఫిక్స్ అవర్ క్లైమేట్ కేటగిరీలో బంగ్లాదేశ్కు చెందిన ఫ్రెండ్షిప్ అనే సంస్థకి వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 5 కంట్రీలు గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. 5 కంట్రీలు మనకి అంటే ఈ ఒప్పందాలు కొన్ని కంట్రీలు అండి, 4 కంట్రీలు, ఇది ఒక ఒప్పందము. నెక్స్ట్ వన్, దశాబ్దంలో 8వ అధ్యక్షుని ఎన్నుకున్న పెరు కంట్రీకి అధ్యక్షుడిగా జోస్ మరియా బల్కజర్ పెరు కంట్రీ ప్రెసిడెంట్గా గురువారం మాజీ న్యాయమూర్తి జోస్ మరియా బల్కజార్ ఎన్నికయ్యారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది పెరు క్యాపిటల్, ప్రెసిడెంట్ ఏ పార్టీ. మరి ఈ పెరు దేశ అధ్యక్షుడిగా జోస్ మరియా బల్కజార్ ఎన్నికయ్యారు. గత 10 ఏళ్లలో పెరు కంట్రీకి 8th ప్రెసిడెంట్ ఈయన. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పెరులో ఎంత రాజకీయ అస్థిరత ఉంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇక పెరులో ఏప్రిల్ 12న ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సినది ఈయన పార్టీ వచ్చేసి పెరు లిబ్రే పార్టీ. ఇది ఒక వామపక్ష పార్టీ, అంటే లెఫ్టిస్ట్ పార్టీ. మరి పెరు మీరు చూస్తే ఇది సౌత్ అమెరికన్ కంట్రీ, దక్షిణ అమెరికాలో ఉంటుంది. పెరు క్యాపిటల్ లీమా, పసిఫిక్ ఓషియన్కి బార్డర్గా ఉంటుంది, పసిఫిక్ ఓషియన్ సరిహద్దు దేశం. పెరు క్యాపిటల్ లీమా. నెక్స్ట్ వన్, 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం. 6th నేషనల్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని దొడా డిస్టిక్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని దొడా జిల్లా. మరి ఇక్కడ రాఫ్టింగ్ అంటే మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక వాటర్ స్పోర్ట్. వీళ్ళు ఈ యొక్క నదులలో ఇదొక సర్ఫింగ్ వెజల్లో ఇలాంటిది ఒకటి పట్టుకొని వాళ్ళు లైక్ చేస్తూ ఉన్నారు. ఒక అడ్వెంచర్ టూరిజం అని చెప్పవచ్చు, అడ్వెంచర్ స్పోర్ట్ అని చెప్పవచ్చు, సాహసోపేతమైన క్రీడ అని చెప్పవచ్చు. మరి దీన్ని నిర్వహిస్తూ ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంటు మరియు దొడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్. తద్వారా ఈ అడ్వెంచర్ టూరిజంని, ఈ సాహసోపేతమైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇది నిర్వహిస్తారు అంటే చీనాబ్ నదిలో దీన్ని కండక్ట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, భారతదేశపు మొట్టమొదటి సంగీత రహదారి మనం తెలుసుకున్నాం, ఇండియాస్ ఫస్ట్ మెలడీ రోడ్డుని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఇక నిన్నటి క్వశ్చన్కి 3వ అంతర్జాతీయ ఆయుష్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగింది. February 15th నుంచి 17th వరకు. దీన్ని నిర్వహించింది వరల్డ్ ఆయుర్వేద ఫౌండేషన్ మరియు సైన్స్ ఇండియా ఫోరం సంస్థ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఆయుర్వేద డే అయితే September 23rd. ఆయుష్ మినిస్టర్గా ప్రతాప్ రావు జాదవ్ గారు ఉన్నారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. కెన్యాలో డిజిలాకర్ పైలట్ ప్రాజెక్ట్, ఇండియా యూకే ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్సు, పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై భారతదేశం నేపాల్ సంతకం, మాల్దీవులకు తొలి హైస్పీడ్ ఫెర్రీని అందించిన ఇండియా, ప్రపంచంలోని ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం హైదరాబాద్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్, మానవ్ విజన్ను రిలీజ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2027 జెనీవా స్విట్జర్లాండ్, భారతదేశం మొట్టమొదటి గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని నిర్మించనున్న L&T మరియు ఎన్విడియా సంస్థ, ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ని లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ముంబై క్లైమేట్ వీక్ 2026, బీట్ ద హీట్ ప్రోగ్రామ్, టైడల్ వరదలను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ, ఎర్త్ షాట్ ప్రైజ్ 2026 అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్న ముంబై,
పెరు దేశ అధ్యక్షుడిగా జోస్ మరియా బల్కజర్. 6th నేషనల్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ జమ్మూ అండ్ కాశ్మీర్ దొడా డిస్టిక్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.